నమస్తే అండి, నేను వరలక్ష్మి బ్లాగ్స్ 369 నా యూట్యూబ్ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. సౌత్ హైదరాబాద్ అయినటువంటి షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? షాద్నగర్లో ప్లాట్స్ ఎందుకు హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి? అంత పొటెన్షియాలిటీ షాద్నగర్కి ఉందా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్మించబడ్డ ఈ అతి పెద్ద రహదారిని NH44గా పరిగణిస్తారు. ఈ హైవే బెంగళూరుని టచ్ చేస్తుంది. ఈ హైవేని చూసుకున్నట్లయితే షాద్నగర్ రీజనల్ రింగ్ రోడ్కి, ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న శంషాబాద్కి జస్ట్ 20 minutes డ్రైవ్లో చేరుకోవచ్చు. ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సినవి 3 విషయాలు ఏంటంటే డెవలప్మెంట్స్, డిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ప్లేస్ మరియు కనెక్టివిటీస్. MMTS స్టేషన్ ఆల్రెడీ షాద్నగర్లో ఉంది. మెట్రో స్టేషన్ కూడా అప్రూవ్ చేసిన మెట్రో స్టేషన్కి షాద్నగర్ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా, కనెక్టివిటీ పరంగా చూసుకున్నా అన్ని రకాలుగా షాద్నగర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అనుకూలమైనది. కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు డెవలప్మెంట్ అయిన ప్రాజెక్టులో కాకుండా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. షాద్నగర్ కాబోయే గచ్చిబౌలి మరో జూబ్లీ హిల్స్గా మారబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు హైవేకి దగ్గరలో కొద్దిగా డిస్టెన్స్లో మన బడ్జెట్కి తగ్గ ప్రాజెక్టులు ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఏవైనా వివరాలు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నేను వరలక్ష్మి. థ్యాంక్ యూ.